హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరిని చూడడానికి దేవుడు ఇచ్చిన కృప కనుక దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం మనం గమనిద్దాం. నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమునందెదరు అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నదనమాట. యెహోవా యందు ఆనందించుట అనేది మనం చూసినట్లయితే ఆనందం అనేది ఎలా కలుగుతుందంటే, మనకి ఏ బాధలు లేనప్పుడు దేవుడు కొన్ని సమయాల్లో కొన్ని సంతోషకరమైన స్థితి గుండా మనం తీసుకెళ్తారనమాట. అప్పుడు ఆ సమయంలో ఏం చేయాలంటే మనం దేవుని యందు సంతోషించే వారంగా ఉంటున్నాం. తర్వాత మనం చూసినట్లయితే యెహోవా యందు ఆనందించట వలన మీరు బలం నొందెదరు అనేసి ఆ యొక్క వాక్యంలో ఉంటుంది. ఒకటి శరీరరీతిగా చూసినట్లయితే మనం ఆనందించాలంటే చక్కగా మనం భోజనం చేసి చక్కగా మనం శరీరంలో పుష్టిగా ఉండాలంటే చక్కగా అన్ని వ్యాయామాలు చేసి అన్ని ఎక్సర్సైజ్లు చేసి తర్వాత అన్ని దానికి వాకింగ్ చేసి తర్వాత దానికి కావాల్సిన అన్ని ఫ్రూట్స్ శరీరానికి కావాల్సిన డ్రెస్ అలంకరించుకోవడంలో ఇంకా ఇలా 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 అంతా కూడా మనం ఏం చేయొచ్చు అంటే శరీరాన్ని సంతోషపరచవచ్చు అనమాట, శరీరాన్ని ఆనందపరచవచ్చు అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ఆత్మ విషయంలో మనం బలం పొందాలంటే ఏ రోజైనా మీకు ఉపవాసం వేయాలని తలంచినట్లయితే ఆ రోజు మనం ఉపవాసం వేసి దేవుని కొరకు వైరాగ్యంగా భక్తి వైరాగ్యంలో పెరిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు ఆత్మలో బలం ఇస్తాడనమాట. ఉపవాస ప్రార్థన ద్వారా అనేక బలాన్ని చాలా రకమైన ఆ యొక్క దేవుడిచ్చే ఆ యొక్క బలాన్ని మనం పొందుకోవచ్చు అనమాట. మనం ఆ విధంగా ఆత్మలో బలం పొందుకోవచ్చు, శారీరరీతిగా మనం చూసినట్లయితే బలం పొందుకోవచ్చు అనమాట. ఆశారాజు మనం చూసినట్లయితే తన యొక్క జీవితంలో తన పితరుల వల్లే కాకుండా అతడు ఒక ప్రత్యేకంగా జీవించినాడు అనమాట. వారి యొక్క దేశంలో ఉన్న యొక్క విగ్రహ ఆరాధనలన్నింటినీ పడగొట్టి బలిపీఠములన్నింటినీ పడగొట్టి దేవునికి విరోధమైన కార్యములన్నీ ఆ యొక్క దేశంలో లేకుండా చేసిన దానివల్ల అతడు దేవునికి భయభక్తిగా జీవించినాడు అనమాట, దేవుడికి ఇష్టడుగా జీవించినాడు అనమాట. దేవునికి ప్రియమైన పాత్రగా జీవించినప్పుడు అతడు ఏం చేశాడంటే దేవుడికి మొదటి స్థానం ఇచ్చినాడంట. అతని జీవితంలో అతడు ఇతరుల దేశం వారి యొక్క దేశం మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఆశారాజు ఏం చేసినాడంటే మొట్టమొదటిగా వెళ్ళి దేవుని సముఖంలో ప్రార్థన చేసినాడంట. యేసయ్యా, మాతో కూడా రండి ప్రభా, ఈ విస్తారమైన జనాన్ని జయించడానికి నా వల్ల కాదు ప్రభా, మాకు బలం లేదు ప్రభా అనేసి ఆశారాజు ప్రార్థించినప్పుడట ఆ యొక్క ఆశారాజుకి దేవుడు సహాయం చేసినాడు అనమాట. ఇతర దేశముల మీద జయించడానికి ఆయన బలాన్ని ఇచ్చినాడు అనమాట. పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడినది అనమాట. పౌలు యొక్క జీవితంలో చూసినట్లయితే అనేకమైన అతనికి శరీరంలో బలహీనత ఉన్నది. ఆ బలహీనంతో కూడా అతడు ఏం చేస్తాడంటే దేవుని కొరకు పరిగెత్తాడు అనమాట, దేవుని కొరకు సేవ చేస్తాడనమాట. దేవుని కొరకు అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందికి సువార్త ప్రకటించే బిడ్డగా ఉంటున్నాడు అనమాట. ఆ విధంగా సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఏం చేశాడంటే పౌలుకి చక్కగా తన యొక్క బలాన్ని ఇచ్చి తన యొక్క బలంతో వాడుకున్నాడు అనమాట. కాబట్టి నేను ఏం చేయాలంటే ఒక్కొక్క రోజు దేవుని దగ్గర ప్రార్థించి దేవుని యొక్క బలంతో మనం నింపబడాలి. యేసయ్యా, నాకు బలం లేదు ప్రభువా, నన్ను బలపరచండి ప్రభువా, నేను బలహీనరాలని ప్రభువా, నేను సేవ చేయడానికి నీ యొక్క బలాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అనేసి ఒక్కొక్క రోజు మనం ప్రార్థించాలన్నమాట. నేను ఏ పని చేయాలన్నా నాకు బలం సరిపోవట్లేదు యేసయ్యా, ఈ లోకంలో నేను ఏ కార్యం చేయాలన్నా బలం చాలట్లేదు ప్రభా, నీ బలాన్ని ఇవ్వండి ప్రభా. ఆశారాజు ఎలాగైతే ప్రార్థించాడో అదే విధంగా మనం ప్రార్థించాలన్నమాట. ఈ విస్తారమైన జలాన్ని జయించడానికి నాకు బలం లేదు ప్రభా, నీ బలాన్ని ఇవ్వండి అనేసి ఎలాగైతే అడిగాడో అదే విధంగా మనం కూడా ఏం చేయాలంటే దేవునికి ప్రార్థించి ప్రభా, నీ బలంతో నేను నింపండి ప్రభా, ఆత్మలో నాకు బలం లేదు ప్రభా, ప్రార్థించడానికి నేను బలం లేదు ప్రభా, నేను మోకరించడానికి బలం లేదు ప్రభా, నా మోకాలు బలపరచండి, దృఢపరచండి, నన్ను
ఇంకను ప్రభా ఇంకను అధికంగా నిన్ను ప్రార్థించే బిడ్డగా, ఎక్కువ సమయం నేను నీతో గడిపే బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా అని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు తప్పకుండా నీకు నాకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. ఆ యొక్క నెహెమ్యా 8:10 అద్దా రాయబడి ఉంటున్నది ఏమనంటే, యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలం పొందెదరు. ఈ విధంగా దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా, ఆయన యందు ఆనందించడం ద్వారా ఆయన నూతనమైన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనమాట. ఏషియా గ్రంథంలో ఒక వాక్యం రాయబడి ఉంటున్నది, ఆయన బలం లేని వారికి బలం ఇచ్చేవాడంట, సొమ్మసిల్లిన వారిని త్రొట్టిల్లకుండా ఆయన ఏం చేసేవాడంటే ఆయన చేతులతో ఎత్తి పట్టుకునేవాడు. ఏషియా 40:30-31 చూసినట్లయితే, బాలురు సొమ్మసిల్లుదురు అలైదురు, యవనస్తులు తప్పక త్రొట్టిలుదురు, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అనేసి ఈ యొక్క వాక్యం ఉందనమాట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూస్తామో నూతనమైన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనమాట. పక్షిరాజు రెక్కలు అదే పైకి ఎలాగైతే ఎగిరిపోతుందో అదే విధంగా దేవుడు మన యొక్క జీవితంలో అలయక పరిగెత్తడానికి దేవుడు తన యొక్క బలంతో మనల్ని నింపుతాడనమాట. ఎంత దూరమైనా నువ్వు నా యొక్క సువార్తను నువ్వు చెప్పు అనేసి దేవుడు మనల్ని బలపరుస్తారనమాట. మనం ఒకవేళ బలహీనంతో ఉన్నా కానీ ఉదయకాల సమయంలో ఎవరెవరైతే నాకు బలమే లేదు ప్రభువా, నేను వ్యాధితో పడుకొని ఉన్నాను ప్రభువా అనేసి ఎవరెవరైతే ఉంటున్నారో ఈ సమయంలో దేవుడు మనం స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు, మనం లేవనెత్తే దేవుడు అంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం అందరూ కళ్ళు మూసినట్లయితే ఒక నిమిషం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. స్తోత్రం 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 పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా, రాజాది రాజా ప్రభులకు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ. మీరు రోజు మాట్లాడిన ఒక వాక్యం కొరకు స్తోత్రం రాజా. యెహోవాయందు ఆనందించటం వలన నూతన బలం మీకు కలుగునని చెప్పినారు కదా ప్రభువా. ఆ యొక్క బలాన్ని మేము పొందుకోవాలి. ఈ ఉదయ కాల సమయంలో మేము అడుగుతున్నాం ప్రభువా. మేమందరూ బలహీనంగా ఉంటున్నాం రాజా, బలహీనమైన ఘటంగా ఉంటున్నాం రాజా. నీ బలంతో మమ్మల్ని బలపరచమని నూతన బలంతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం డాడీ. నూతన కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం డాడీ. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో ఒకవేళ వ్యాధితో బలహీనత పడి ఉండొచ్చు రాజా. అయ్యా ఒక్కొక్క బిడ్డకి మీరు బలాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. పౌలు ప్రభా, నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతులను పౌలు చెప్పినది పోల రీతిగా నా తండ్రి నా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నీవే ఒక్కొక్క బిడ్డని ఉదయకాల్సిన బలపరచబోతున్నాను. స్తోత్రం నీ కృపతో నింపగలరా నమ్మచ్చు. స్తుతిగా మహిమనిగా చెల్లిస్తూ నసరని వేసినామని పొందుకుని తండ్రి. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.